ఒరే చిన్ని, ఆ ఎదురుగా ఉన్న తోటలో గింజలు ఆరబోశారు. అమ్మ నిద్రలేచేలోపు వెళ్ళొక పట్టుపడదాం పదా. వెళదామక్కా. కాని ఆ తోటలో ఒక ముసలి కాకి ఉంది. అది అందరికీ చాడీలు చెప్తుంది. జాగ్రత్త. ఎక్కడికి దొంగచాటు ప్రయాణం? నా ఏరియా దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. అక్కా, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయి. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ కావాలి. బౌబౌ అన్నా, మేం అనాథలం. గాలివానకి కొట్టుకుపోయి ఇటు వచ్చాం. ఆకలితో కడుపు మాడిపోతోంది. మమ్మల్ని కాపాడు అన్నా. అయ్యో పాపం, పిల్లలు చాలా ఆకలితో ఉన్నట్టున్నారు. సరే వెళ్ళండి, నేను కాపలా ఉంటా. ఎవరైనా వస్తే నేను చూసుకుంటా. ఓయ్ టైగర్, వీళ్ళు నిన్ను బక్రా చేస్తున్నారు. వీళ్ళకి అమ్మ ఉంది, పెద్ద ఇల్లుంది. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఏయ్ కోడిపుంజు, నువ్వు నోరు మూయ్. ఈ పిల్లల కళ్ళలో ఉన్న అమాయకత్వం నాకు తెలుసు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అబ్బో, టైగర్ అన్న మనకి బాడీగార్డ్ అయిపోయాడ్రా. బన్నీ, చిన్ని, ఎక్కడికి పారిపోయారు? రాత్రికి మీకు అన్నం పెట్టను. పస్తు పడుకోండి. అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. క్వాక్ 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 క్వాక్. ఎక్కడున్నారు? తొందరగా రండి. క్వాక్ క్వాక్. అమ్మో, అంటే వీళ్ళకమ్మ ఉందా? నన్నే బురిడి కొట్టించారా? నేను ముందే చెప్పాను కదా వీళ్ళకి అమ్మ ఉందని. నా మాట విన్నావా? తమ్ముడు, ఇక్కడ పప్పులు ఉడికాయి కానీ ఇంటికెళ్ళాక అమ్మ దగ్గర మన పప్పులు ఉడకవురా. పద పరుగెడదాం. బై బై టైగర్ గారు. సారీ, చిన్నపిల్లం కదా, క్షమించండి. అమ్మా సారీ, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యము. క్వాక్ 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 క్వాక్. క్వాక్ 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 క్వాక్.